కాళమండలం కాళగ్రామం నుండి కాళగూరు వరకు పవన్ కళ్యాణ్ గారు ప్రపంచ ప్రసిద్ధిగాంచిన తిరుపతి లడ్డు ప్రసాదం ఏ విధంగా అన్యాయం జరుగుతుందో దాన్ని ఖండిస్తూ రాజ్య దీక్ష చేపట్టడం జరిగింది. దానికి మద్దతుగా కాళమండల జనసేన మరియు టీడీపీ బీజేపీ పార్టీల ఉమ్మడి నాయకత్వంలో పాదయాత్ర చేపట్టడం జరిగింది. దాన్ని నిరసిస్తూ అలాగే హిందువులపై దాడులు ఈ మధ్యలో చాలా ఎక్కువైపోయినాయి. కొన్ని దాడులు జరుగుతున్నాయి, మా మీద ఇబ్బంది జరుగుతుంది, మా దేవాలయాలకు అన్యాయం జరుగుతుంది, ఎవరైనా గొంతుకు పరిస్థితే చాలా మంది ఎటకారంగా మాట్లాడుతున్నారు. హిందువులు అలాగా ఇలాగని మాకు బాధలు ఉంటాయి. మేము క్రిస్టియన్స్కి ఇబ్బంది జరిగినా మాట్లాడతాం, ముస్లింకి ఇబ్బంది జరిగినా మాట్లాడతాం. అలాగే మాకు ఇబ్బంది జరిగినప్పుడు మా నాయకత్వం కానీ మాకు హిందువులు కానీ మాట్లాడుతుంటే చాలామంది ఎటకారంగా మాట్లాడుతున్నారు. ఇప్పుడు దాకా పరమత సహనంతో సెక్యులరిజాన్ని గౌరవిస్తూ మేము ముందుకు సాగాం. ఇక్కడ నుంచి అటువంటి పరిస్థితులు ఉండవు. ఎవరైనా సరే హిందూ మతాన్ని గురించి కానీ హిందూ ధర్మాన్ని గురించి కానీ అవహేళన చేస్తూ కనుక ఎవరైనా మాట్లాడితే ఈ కాడి నుంచి ఒక్కొక్కరికి మామూలుగా ఉండదో వాళ్ళకి తగిన బుద్ధి చెప్తామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అలాగే పవన్ కళ్యాణ్ గారు చేపట్టిన ఏదైతే దీక్ష ఉందో దానికి పూర్తి మద్దతుగా మొత్తం నియోజకవర్గం మొత్తం అందరం అండగా నిలబడతామని, అలాగే హిందువుల మనోభావాలను కూడా మిగిలిన మతాలందరూ గౌరవించాలని, అందరూ సోదరభావంతో మెలుగుదామని ఈ సందర్భంగా ఇక్కడ విచ్చేసినటువంటి ఇన్ఛార్జ్ జుత్తుకి నాగరాజు గారికి, 4 మండలాల అధ్యక్షులకు, అలాగే కోర రామూర్తి గారికి, జనసేన టీడీపీ బీజేపీ కూటమి సభ్యులందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం.